చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాయలసీమకు ఎంతో ప్రాముఖ్యత వచ్చింది. అనేక పెట్టుబడిదారులు వస్తున్నారు. అటు పరిశ్రమలు కానివ్వండి, ఇటు నీటి వ్యవస్థ కానివ్వండి, కాలువల మరమ్మతులు కానివ్వండి, ఇటు శ్రీశైలం డ్యామ్ మరమ్మతులు కానివ్వండి, అన్ని కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అభివృద్ధి పథకం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు గత 5 సంవత్సరాల్లో ఏ ఒక్క ఉద్యోగం కూడా వేయలేదు. డిఎస్సి వేస్తామని చెప్పి ఎలక్షన్ మూమెంట్లో లాస్ట్ వరకు కూడా ఆశ పెట్టారు, కానీ డిఎస్సి వేయలేదు. అదే మాట చెప్పిన ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన వెంటనే మొదటి నెలలోనే ప్రాసెస్ మొదలుపెట్టి 16,000 పోస్టులు భర్తీ చేయడం జరిగింది. అదేవిధంగా వచ్చిన తర్వాత నీటి ప్రాజెక్టులలో ఎక్కడెక్కడ నీటి ప్రాజెక్టులకు ఏం అవసరం పడుతుంది అనే ఆలోచనతో ఒక కార్యక్రమం రూపొందించి ప్రతి యొక్క డ్యామ్కు మరమ్మతుల కోసం ఈ యొక్క ఖర్చు పెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. కానీ జగన్మోహన్ రెడ్డి రాయలసీమ వాసి కానీ రాయలసీమకు చేసినది ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి కేవలం ఒక పత్రిక సాక్షి పెట్టుకునే రోజు కార్యక్రమాలు ఆంటీగానే చెప్తారు, కానీ ప్రభుత్వానికి ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు చేసినది మంచి కార్యక్రమం చెప్పలేదు. మా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఏదైతే మాట చెప్పినారో అది వరుసగా ఒకటి అన్నీ నెరవేర్చుకుంటూ రావడం జరిగింది. మొట్టమొదటిసారి పింఛన్ చెప్పారు, 2,000 పింఛను 4,000 చెప్పారు. మాట తప్పకుండా 4,000 రూపాయలు ప్రతి నెల 1వ తేదీకే అందరికీ వచ్చినట్టు చేస్తున్నారు. తర్వాత ఉద్యోగస్తులకు చెప్పారు, జీతం 1వ తేదీ కానీ 2వ తేదీ కానీ పడాలంటే పడాలి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జీతాలు లేక 6 నెలలు 7 నెలలు సంవత్సరాలతో వాళ్ళు జీతం పడలేదు అని చెప్పిన దినాలు ఉన్నాయి. అది ఆలోచన చేయాలి. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఎన్నో ఇబ్బందులు ఉన్నని, ఈ రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆ ఇబ్బందులు పక్కన పెట్టి ఉద్యోగస్తులకు మొట్టమొదట 1వ తేదీకి జీతం పడినట్టు కార్యక్రమం చేస్తున్నారు. ఇవెల్లా చేస్తున్నది చంద్రబాబు నాయుడు. ఇప్పుడు కియా ఫ్యాక్టరీ వచ్చింది రాయలసీమలో. ఆ రోజు కియా ఫ్యాక్టరీకి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు బెదిరించి వాళ్ళకు సరైన వసతి కల్పించక అసలు ఎత్తుకోపోయినట్టు చేసేసారు. పోవాలని చెప్పే ఉద్దేశంతో ఆయన బలవంతంగా ఆయన ప్రెజర్ చేయడం జరిగింది. అయినా ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మరి ఆ యొక్క పరిశ్రమ మీద ఆలోచన చేసి ఆ పరిశ్రమ అభివృద్ధి కావాలి. మన అనంతపురం డిస్టిక్ కాదు, రాయలసీమకి ఒక మేలైన పరిశ్రమ కియా అని కాబట్టి జరగడం జరిగింది. ఆయన గుర్తింపు కోసమే, ఆయన ప్రజల కోసమే పరిపాలిస్తున్నాడు. కాబట్టి అటువంటి నాయకుడికి మనం ఎప్పుడు ఎల్లవేళలా ఆయనకు సహకరించాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం